ప్రైజ్ గాడ్. నా పేరు రాజు చల్లగాలి. మా ఊరు బేస్తూరుపేట విచారణ, నెల్లూరు మైత్రాసనం. ప్రస్తుతానికి నేను రీజియనల్ యూత్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. పోప్ ఫ్రాన్సిస్ గారి మరణ వార్త విన్నప్పుడే నేను, మా ఫ్రెండ్స్ ఎంతోమంది కూడా ఎంతో బాధపడ్డాను. ముఖ్యంగా మేమందరూ కూడా ఆయన రాసిన క్రీస్తు సువిట్ అనే యొక్క పుస్తకాన్ని చూసి ఆయన మీద ఎంతో ఇష్టాన్ని పెంచుకున్న వాళ్ళము. ఆయన రాసిన ఆ పుస్తకంలో మాకు ఎన్నో గొప్ప విషయాలు ఆయన చాలా సింపుల్గా మాకు అందరికి అర్థమయ్యేలాగా వివరించారు. ఇంకా చెప్పాలంటే ఈ జూబ్లీ సంవత్సరంలో రోమ్కు తీర్థయాత్ర వెళ్ళే దాంట్లో మేమందరం కూడా ఆయన కలవాలని ఒక ఆశతో కలిగి ఉన్నాం. బట్ సడన్గా ఇలా జరగడం మాకందరికి చాలా బాధ కలిగించింది. ఇంకా ఆయన తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలు, చర్చిలో ఆయన సింప్లిసిటీ, ఆయన చేసిన సంస్కరణలు ఎన్నో కూడా చూసి ఒక యువతగా ఒక మార్పు ఎలా తీసుకురావాలో ఆయన చూసి నేర్చుకున్నాము. ఇంకా ఆయన చూపించిన వినయ విధేయతలు, మరి ముఖ్యంగా ఆయన చేసిన ప్రయాణాలు ఆయన మమ్మల్ని ఛాలెంజ్ చేసినట్టు అనిపించేది. ప్రతిసారి ఆయన ప్రతి దేశం వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక యువతగా, ఒక మిషనరీగా మనం ఎలాగా ట్రావెల్ చేయాలని ఆయన మాకు అందరికీ ఒక ఆదర్శంగా నిలిచారు. వీటన్నిటి నడుమ ఆయన మీద మేము ఆయన చూస్తూనే ఎంతో ఇష్టం పెంచుకున్నాం. నేనైతే నా చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగినవాడిని. ఆయన 2013లో పోపైన దగ్గర నుంచి ప్రతి ఆయన చేసిన ప్రతి విషయం, ప్రతి సంస్కరణ కూడా నా యొక్క జీవితంలో, ఈ యొక్క మినిస్ట్రీలో ఎంతో దోహదపడ్డాయి. ఆయన ఆత్మ నిత్య విశ్రాంతి కలుగజేయాలని దేవుని మనసారా పెట్టుకుంటున్నాను.